వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో రీల్. మరి ఈ రోజు షో రీల్ కి ఎవరు వచ్చారు? భూ డైరెక్టర్ అండ్ హీరోయిన్ వచ్చారు. ఎస్. సో మరి లేట్ చేయకుండా మీరు సోది పెట్టనంటే డైరెక్ట్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామా? దయాలతో మాట్లాడేద్దాం. ఐ మీన్ భూతోని. దయాలతో కాదు, దయాల్ని క్రియేట్ చేసిన డైరెక్టర్ తో మాట్లాడదాం. ఓకే. హాయ్ అండి. హాయ్ అండి. హలో. మీరు కృష్ణనా రామా? అంటే అదేంటి కృష్ణ రామ అంటే కృష్ణుడికి రాముడికి చాలా తేడా ఉందంటారు కదా, అందుకని రెండు ఒక్కళ్ళే అవతారం. అవును. అంటే మీరు చాలా ఫంకీగా కనిపిస్తున్నారు, బాయ్లా అనిపిస్తున్నారు. ఇన్ని బాధ్యతలు, దీని ప్రొడ్యూసర్ డైరెక్టర్ మీరే, పైగా హాంకాంగ్ లో ఉంటారు. ఇంత చిన్న వయసులో ఈ బాధ్యతలు ఏముంటాయని చెప్పి రాముడికి బాధ్యతలు ఉంటాయి కదా, అది ఇంత లాగ్. ఓకే. నాకు అంటే నాకు కృష్ణరామ నాకు విష్ణుడు అంటారు. అంటే చూడడానికి కృష్ణుడిలా ఉన్నారు కానీ ఎక్కువ బాధ్యతలు తీసుకున్నారు ఈ సినిమాలో రాముడిలా. ఎందుకంటే డైరెక్టర్ సినిమా చేద్దాం డిసైడ్ అయ్యాము, ప్యాషనేట్ గా చేద్దామని. సో ఆ మాత్రం రెస్పాన్సిబిలిటీ లేకపోతే. ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ నేను అడిగేసిన తర్వాత మీరు ఓకే, ఎందుకండి మీకు దెయ్యాలంటే అంత ప్రేమ? ఫస్ట్ సినిమా దెయ్యాలతోనే, అదే దెయ్యాన్ని తీసుకొచ్చి మళ్ళీ భూ అంటున్నారు, ఏమిటిది? యాక్చువల్లీ దయ్యాన్ని క్రియేట్ చేయడం చాలా ఈజీ అండి. అవునా? అవును. లవ్ స్టోరీ అయితే అమ్మాయి అబ్బాయి కావాలి, అవును, వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ కావాలి, ఖచ్చితంగా పాటలు కావాలి, పార్కులు కావాలి. ఇది ఎంత అవసరం లేదు, పాడుబట్టి ఇల్లు పెట్టి దయ్యం పడేస్తే దయ్యం సినిమా రెడీ అయిపోతుంది. చాలా ఈజీ. ఇంకో క్వశ్చన్ అయితే, ఫస్ట్ సినిమా అది కూడా హారర్ సినిమా, ఇది కూడా భూ కూడా హారర్ సినిమా. ఎందుకు పగబట్టారు మీరు ఆడియన్స్ పైన? నేను బడ్జెట్ ప్లాన్ చేసుకున్నప్పుడు నేను అంటే ఆ రేంజ్ లో చేయలేని పరిస్థితిలో ఉన్నాయి. ఓకే. సో కానీ ఆ లోపు సరే డిఫరెంట్ గా చేద్దాం, ఒక థ్రిల్లర్ చేద్దాం, ఒక డిఫరెంట్ గా దయ్యం అంటే సీరియస్ గా ఉంటుంది, యాక్ట్స్ అన్ని సీరియస్ గా ఉంటాయి, కానీ ఒక కామిక్ కూడా క్రియేట్ అవుతుంది. అలా చేద్దామని ఉద్దేశంతో సినిమా చేసాం. మీ సినిమాలో ఉన్న దెయ్యం ఆడదెయ్యమేనా మగదెయ్యమా? అలా ఏం లేదు, ఆడదేం మగదేం లేదు, డిపెండ్స్ ఆన్ స్పిరిట్, డిపెండ్స్ ఆన్ అట్లా. అంటే అదే చూపించారు. ఇంతకి ఎవరిని చూస్ చేసుకున్నారు? రెండు ఉన్నాయి. సమానంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఆడదెయ్యం అని నాకు అర్థం కాదు, అందరూ ఆడదెయ్యాలు మాత్రం ఎందుకు పెడతారు అని. యాక్చువల్ మా సినిమాలో డైలాగ్ ఉంది, మీకు చెప్తాను. మా సినిమాలో డైలాగ్ ఏముంటుందంటే, రొటీన్ గా తెల్లచీర మల్లెపూలు ఇవే కదా దయాల కథలు మీకు కావాల్సిందని ఒక క్యారెక్టర్ అంటే అన్నప్పుడు వాడికి కౌంటర్ గా లక్ష్మీదేవిని చుడిదారులు చూపిస్తావరా అని ఒక కౌంటర్ ఉంటుంది. ఈ సినిమా డిఫరెంట్ గా తీద్దాం అనుకున్నారు, తీశారు, కానీ అందరినీ తెలిసిన వాళ్ళనే పెట్టుకున్నారు. సశేషానికి చేసిన తన్నే పెట్టుకున్నారు, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా సేమ్. అవునవును. మీకు క్యారెక్టర్ నచ్చి ఓకే అన్నారా? హాంకాంగ్ లో షూట్ అని ఓకే అన్నారా? I've never been to Hong Kong before that. So going to Hong Kong and acting there was fun experience అండి. చెప్తున్నా కదా, అఫ్ కోర్స్ వర్క్ సీరియస్నెస్ అక్కడ ఉంటుంది. హారర్ సినిమా అంటే చాలా ఇష్టం బాబోయ్. రీసెంట్లీ అయితే కంజ్యూరింగ్ అయితే పిచ్చిగా ఫుల్ ఐ ఎంజాయ్ a lot watching. మీకు కూడా ఇష్టమా హారర్ ఫిల్మ్ అంటే? వెల్ ఐ డోంట్ వాచ్ హారర్ మూవీస్. దేర్ ఆర్ లైక్ నా ఫ్రెండ్స్ నన్ను బలవంతంగా తీసుకెళ్తారు కదా, సో సినిమా టేకింగ్ ఎలా ఉంది చూద్దాం అని తీసుకెళ్తారు. సినిమా థియేటర్ లో ఆడియన్స్ మనం చేసిన సినిమాని ఆడియన్స్ చూసి భయపడుతుంటే ఆ థ్రిల్ మనకి వేరే ఉంటుందండి. ఏముంటుంది నమ్మకం. మీ వర్ష సినిమాలనే అదే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఏ సార్ ఇప్పుడు అట్లాంటి సినిమాలే ఎక్స్పెక్ట్ చేయొచ్చా? జానర్ హారర్ ఏనా? రెండోది కూడా హారర్ వచ్చేసింది మీ నుంచి. రెండోది అంటే డిఫాల్ట్ గా వచ్చింది, కానీ అది ఐ వాంట్ టు మేక్ యూనిక్ లవ్ స్టోరీ, అంటే రెగ్యులర్ కాకుండా ఐ వాంట్ టు. మీకు నచ్చిన లవ్ స్టోరీ సినిమా ఏది? ఒక మంచిది చెప్పండి. రీసెంట్ గా సార్, రీసెంట్ గానే ఎప్పుడైనా అసలు లవ్ స్టోరీ మీకు నచ్చిన లవ్ స్టోరీ? బృందావన్ కాలనీ సార్, 7G. మొన్న అవసరాల శ్రీనివాస్ అవసర గారు సూపర్ సార్, ఫెంటాస్టిక్ ఆ సినిమా. ఆ సినిమా నాకు చాలా టచ్ అనిపించింది రీసెంట్ గా. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తర్వాత ఆ సినిమా చేసిన తర్వాత అయ్యో నేను హారర్ ఫిల్మ్ ఎందుకు ట్రై చేశాను, నెక్స్ట్ జానర్ అది అట్లా చేద్దామని. అట్లా అంటే అందులో మనం ఇన్వాల్వ్ చేశారు, సినిమాలో తీసుకెళ్లిపోయారు. మీ సినిమాలో పాట ఒకటే ఉందంట. అవును సార్. ఎందుకు పాటలు పెట్టలేదు? బేసిక్ గా సజెషన్ సినిమాలో పాటలు ఉన్నాయండి, అంటే ఆ సబ్జెక్ట్ కి అవసరం ఉండి పెట్టాము, కానీ నాకు బేసిక్ ఇష్టం లేదు సార్ పాటలు పెట్టడం. మీకు పాటలు అంటే ఇష్టం లేదా? పాటలు అంటే ఇష్టం, చాలా ఇష్టం అండి, కానీ ఈ సబ్జెక్ట్ పాటలు థ్రిల్లింగ్ ఆ పాటలు పెట్టడం డిస్టర్బెన్స్ అవసరం లేదు సార్, అసలు మూడంతా పోతుంది అని నేను వద్దనుకున్నాను. అనుకున్న తర్వాత సరే ఎట్లా మనకు ప్రమోషన్కి పాట కావాలని చెప్పి ఒక సాంగ్ ప్లాన్ చేసుకున్నాం, అది సినిమా ఎండింగ్ లో ఉంటుంది. ఈ సినిమా ఏంటి, భూత్ బంగ్లాలో ఉంటుందా? భూ అంటే ఏంటిది, ఎక్కడ భయపడుతుంటారు? భూ అంటే రెగ్యులర్ సార్, మన ఇప్పుడు భయపెడతారు భూ అని భయపెట్టిస్తాం అంతే, కానీ ఇట్స్ నాట్ ఏ సీరియస్ హర్రర్, ఇట్స్ ఏ థ్రిల్లర్. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే వీళ్ళ ఫ్యామిలీకి ఉంటుందా? ఈమెను ఒకటే క్యారెక్టర్ అంటుంది అంటే 3 కథలు ఏమో ఉంటాయంట కదా? అవును,
టోటల్గా 4 స్టోరీస్ ఉంటాయండి. 4 స్టోరీస్ డిఫరెంట్ స్టోరీస్ ఒక దగ్గర లింక్ అప్ అయి ఉంటాయి. మీరు ఎక్కడ డైరెక్షన్ చేశారు? డైరెక్షన్ కోర్స్ ఏమైనా చేశారా? నేను ఇక్కడ హైదరాబాద్లో సత్యం బాబు గారి దగ్గర డైరెక్షన్ కోర్స్ చేశాను సార్. ఆ తర్వాత ఒక చిన్న 2-3 సినిమాలు పనిచేసాను సార్ అసిస్టెంట్ డైరెక్టర్గా. శాటిలైట్ సినిమా సార్ అవి. అప్పుడు ఆ టైంలో వర్క్ చేశాను. తర్వాత నాకు జాబ్ అప్పటికప్పుడు రావడంతో నేను హాంకాంగ్ వెళ్ళిపోయాను సార్. అంటే బెటర్ ఆపర్చునిటీ అని చెప్పేసి అక్కడ వెళ్ళిపోయాను. అక్కడ ఉంటూ కొన్ని రోజులు వర్క్ చేసుకుంటూ కొంచెం వచ్చిన అమౌంట్ సేవ్ చేసుకుంటూ వి స్టార్టెడ్ ఏ స్మాల్ స్టూడియో కాల్డ్ క్లాప్ బోర్డ్ స్టూడియోస్. తర్వాత చిన్న ఎడిటింగ్ సెట్ సూట్ అంతా పెట్టుకుని చిన్న సెటప్ పెట్టుకొని వర్క్ చేసాం. గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్తో కలిసి సశేషం అనే సినిమా చేసాం. ఇట్ వాస్ నైస్, గుడ్ అటెంప్ట్. తర్వాత దెన్ ఐ వాంట్ టు మేక్ ఏ 1 more మూవీ, లవ్ స్టోరీ చేద్దాం అనుకున్నాం. కానీ నాకున్న లిమిట్ అక్కడ, నేను అక్కడ ఉండాలి, ఇక్కడికి వచ్చి చేయలేను. కానీ నాకు అక్కడ లింక్స్ కానీ లిమిట్ కానీ తక్కువ ఉంది. లవ్ స్టోరీ అంటే కొంచెం బాగా ఎక్కువ కాంటాక్ట్స్ ఎక్కువ ఉండాలి, ఆర్టిస్టులు ఎక్కువ కావాలి అంతా అనుకుని సరే థ్రిల్లర్ చేద్దాం, మళ్ళీ ఒకసారి డిఫరెంట్ జానర్ చేద్దాం అని చెప్పేసి ఐ స్టార్టెడ్ దిస్. ఇది ఒక ఇండిపెండెంట్ సినిమా లాగా స్టార్ట్ చేసాం. యాక్చువల్లీ ఒక ఇండిపెండెంట్గా స్టార్ట్ చేసాం. అండ్ 1 more క్వశ్చన్, అదే ఓకే స్టార్ట్ చేశారు, ఇది చేస్తున్నారు, సారీ, దెన్ మీరే దీనికి ప్రొడ్యూస్ చేసుకోవడానికి కారణం అంటే మీ సబ్జెక్ట్స్ వేరే వాళ్ళకి? దిస్ ఈస్ వెరీ ఐ వాంట్ టెల్. యాక్చువల్గా నేను సజెషన్ తర్వాత ఒకరిద్దరు ఫ్రెండ్స్ ఆస్క్ మీ సినిమా చేద్దాం, కలిసి చేద్దాం అంటే నేను ఈ సబ్జెక్ట్ ప్రిపేర్ అప్పటికి లవ్ స్టోరీ అనుకొని ఈ సబ్జెక్ట్ చేసుకున్నాను. దెన్ 2-3 guys కేమ్ ఫార్వర్డ్, దే వాంట్ టు బీ పార్ట్నర్. దెన్ ఐ సెడ్ ఓపెన్లీ నో. నేను ఫస్ట్ కాపీ వచ్చేంత వరకు నేను ఎవరితో పార్ట్నర్షిప్ చేయను. నేను ఏమనుకుంటున్నాను అదే చేయాలి. ఎందుకంటే ఐ ఫేస్ ఫ్యూ థింగ్స్. ఒకరు వచ్చి అంటే దే ఆర్ గుడ్ పీపుల్, ఒకళ్ళు వచ్చి ఐటమ్ సాంగ్ పెడదాం అంటారు, ఒకళ్ళు వచ్చి ఏమో అసలు సాంగ్స్ వద్దంటారు, ఇంకోళ్ళు వచ్చి ఫైట్ పెడదాం అంటారు. ఐ డోంట్ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్. నాకేం కావాలో చేస్తాను, ఫస్ట్ కాపీ పెడతాను ముందర, నచ్చితే జాయిన్ అవ్వండి, నచ్చకపోతే ఏమవుతుంది. ఇప్పుడు అతను డబ్బులు ఇస్తున్నాడు అని చెప్పేసి నేను కమిట్ అవ్వటం నాకు ఇష్టం లేదు. అందుకే సాంగ్స్ కూడా పెట్టలేదు. కానీ ఎట్ ది ఎండ్ వితౌట్ ఓకే ప్రమోషన్ కోసం ఒక సాంగ్ పెడదాము బాగుంటుంది అని చెప్పేసి వి ప్లాన్డ్ దట్ టు రిట్రో స్టైల్ సాంగ్. నాకు రిట్రో స్టైల్ సాంగ్స్ అంటే చాలా పిచ్చి, ఓల్డ్ 70s 80s సాంగ్స్. కానీ ఈ సినిమాలో పెట్టాలంటే లింక్, సినిమాకి ఓల్డ్ 70s 80sకి లింక్ ఉండాలి, ఏదైనా చిన్న లింక్ అన్న ఉండాలి. ఊరికి పెట్టేసి చేద్దాం అన్న అట్లా కాకుండా. కానీ యాక్చువల్గా సినిమాలో చిన్న లింక్ ఉంటుంది 70s నుంచి కనెక్ట్ అయ్యి, అంటే అది ఇట్స్ నాట్ వెరీ సీరియస్ లింక్, జస్ట్ స్మాల్ లింక్. సో రిలేటెడ్ అంటే అది ఉంటుంది ఓకే అలా ఓకే ఉంటుంది. సో బికాస్ ఆఫ్ దట్ నేను ఎవరిని అప్రోచ్ చేయను కూడా వద్దని చెప్పాను. హాంకాంగ్ లో షూట్ జరుగుతుంది, సో ఫన్నీ ఇందాక అన్నారు కదా, ఫన్నీ మూమెంట్స్ చాలా ఉన్నాయని చెప్పి. It was fun working. అక్కడ వాళ్ళు చైనా వాళ్ళు వచ్చి ఆటోగ్రాఫ్ తీసుకున్నారు కదా. ఇండియన్ హీరోయిన్ అంటే చాలా పెద్ద హీరోయిన్ అంటే ఆటోగ్రాఫ్ అట్లా ఏం ఉండదండి. దే హ్యావ్ వెరీ గుడ్ నాలెడ్జ్ అబౌట్ తెలుగు మూవీస్. తెగ చూసేస్తారు వాళ్ళు హిందీ మూవీస్, తెలుగు మూవీస్. సో దే హ్యావ్ వెరీ గుడ్ ఐడియా. ఓకే, సో ఫన్నీ మూవీస్ చెప్పండి కొన్ని, ఏదైనా 1-2 బాగా మర్చిపోలేనివి, ఇప్పటికి తలుచుకుంటే నవ్వొచ్చేటివి. నవ్వొచ్చేటివా? ఫస్ట్ ఆఫ్ ఆల్ the funny thing, and I don't know if it's that funny, but then akkada vallu andaru they are very obsessed about weight anamata. Okay, every girl is like obsessed. Size 0 andi చెప్తున్నాం కదా, nobody అక్కడ సైజెస్ దొరకవు, మీడియం దొరకదు. ఎంఐ ఫస్ట్ వచ్చి ఏంది ఇట్లున్నారు వీళ్ళందరూ అన్నది. everybody is like this much only. I used to go some place to eat, నేను కొంచెం ఆర్డర్ ఇలా చూసేవారు నన్ను, అంటే ఇంత తింటున్నా. they eat only this much, like I was like, are you crazy? I got so conscious wherever I used to I'm hungry. His friends, he was like, you're always hungry. You always feel hungry. I said it's quite common, don't worry. Okay, it's chala. And then with the అంటే అక్కడ 0 size నేను చూసి నాకు అలవాటు అయిపోయింది. అమ్మ ఏంది ఇట్లున్నారు, నేను ఇట్లున్నారు అంటుంది, అంత బాగానే ఉన్నారుగా నేను అనుకునేవాడు. చాలా ఏమనిపించింది, మళ్ళీ హాంకాంగ్ వెళ్ళాలనిపించింది? ఇంకా of course I'll definitely go again. No, definitely. I'm a travel freak. ఓకే, అంటే ఫుడ్ కోసం చెప్తున్నాను నేను. ఫుడ్ కోసమా? నేను అందుకని నేను ముందే డైటింగ్ చేసి వెళ్తాను అక్కడ. డైటింగ్ చేసి నాకు కొంచెం అలవాటు అవుతుంది. ఆయనలో డైరెక్షన్ లో ఏమైనా డెవలప్మెంట్స్ జరిగాయా, లేకపోతే ఇంకా అక్కడే ఉన్నాడా? No, చాలా డెవలప్మెంట్స్ డెఫినెట్లీ. డైరెక్షన్ he's improved as a person. And no, I'm asking about the direction work. No. Yeah, so that affects on the work. Okay. The person has developed a lot. So now his outlook is different. The way he has worked is different. He has improved in every department, Andy. Definitely, and that you will see also. Okay. It's not just words.
సో డెఫినెట్లీ ద వే హీస్ వర్క్ బికాస్ ఐ వర్క్ ఇన్ ససేషం. సో ఆ టైంలో కొత్త కాబట్టి టీం మొత్తం ఉంది కాబట్టి సో ఎట్లా అంటే డైల్యూట్ అయిపోయింది మొత్తం. అందరూ దాన్ని చూడడం. దేర్ too many people to take charge of it. This time he's alone. The sole responsibility is on him. So he's prepared a lot, and this time, you know. వచ్చిందా సార్ ఫస్ట్ సినిమా చేసిన తప్పులన్నీ ఇక్కడ చేయకుండా? మస్తు వచ్చింది. అంటే ఇందులో నార్మల్ ప్రతి దాంట్లో తప్పులు ఉంటాయి. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ అగైన్ ఈ సినిమా జరిగిన మిస్టేక్స్ మళ్ళీ చేయకూడదు అనుకున్నాను. కానీ ఇంకోటి ఏంటంటే సార్ బెస్ట్ ఏంటంటే టీమ్ సార్ ఈ సినిమాకి. అది ఎలా సెట్ అయిందో నాకు తెలియదు. అండ్ ఇట్స్ వెరీ క్వైట్ కామన్. జనాలందరూ మస్తు టీం, మా టీం, ఖతర్నాక్ టీం అని చెప్తారు. అట్లా కాకుండా స్టార్టింగ్ ఫ్రమ్ మా ఎఫ్డిసి మేనేజర్ కూడా లైక్ ఫ్రమ్ హార్ట్, సార్ మీరు ఏం చెప్పండి నేను చేస్తాను. వాళ్ళ కాన్సెప్ట్ సినిమా అంతా తెలుసు. వాళ్ళకి తెలిసి ఇది జెన్యున్గా చేస్తున్నారు సినిమా ఇది అని చెప్పేసి వాళ్ళు ఎవ్రీథింగ్ డైరెక్షన్ టీం కానీ మేనేజర్స్ మా ఎఫ్డి సుధాకర్ గారు అని అతను హిస్ లుక్డ్ ఆఫ్ ఓవరాల్ థింగ్స్. నేను లేకున్నా కూడా అక్కడి నుంచి ఫోన్ చేసి సుధాకర్ గారు నాకు సాయంత్రం వరకు ఇది కావాలి అంటే ఓకే సార్ అయిపోతుంది. నేను అంటే ఈరోజు పొద్దున్న నాకు 10 o'clock ప్రెస్ మీట్. నాకు నైట్ నిన్న పొద్దున 4 o'clock వచ్చాను. నేను పొద్దున 4 o'clock వచ్చి ప్రెస్ మీట్ అరేంజ్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. అంటే ఐ నీడ్ టు డూ సో మెనీ థింగ్స్. అంటే అక్కడ కూర్చొని నేను మానిటర్ చేయటం ఫోన్లో ఇక్కడ థింగ్స్ అని అవ్వాలంటే ఇట్స్ నాట్ ఈజీ. మన పక్కన కూర్చోబెట్టుకుని పని చేయాలని కూడా చేయని జనాలు ఉన్నాయి. సో అక్కడ కూర్చొని అంటే వై దే ఆర్ డూయింగ్ బికాస్ దే సా మూవీ, దే నో హౌ ఇట్స్ గోన్ బి, ఎట్లా ఉంది సినిమా అనేది. సో దే బిలీవ్ ఇన్ దట్. లేకపోతే ఎందుకు చేస్తారు సార్? ఎన్ని రోజులు షూటింగ్ సార్ అక్కడ హాంకాంగ్లో? అక్కడ ఒక 15 days చేసాం. ఇక్కడ ఒక 10 days చేసాం. అక్కడ 15 ఇక్కడ 10. ఎన్ని క్యారెక్టర్లు తీసుకెళ్లారు అక్కడికి? యాక్చువల్లీ ఒక అమ్మాయినే తీసుకెళ్ళాను. అక్కడ 4 boys ఉన్నారు సార్. అక్కడ మెయిన్ 4 బాయ్స్ గ్రూప్. అంటే చైనీస్ వాళ్ళ? మన తెలుగు వాళ్ళు మన వాళ్ళే అక్కడ ఉన్నారు. వాళ్ళని నేను సెలెక్ట్ చేసుకుని ఆడిషన్ చేసి, వాళ్ళు కొత్త వాళ్ళు సార్. సినిమా అంటేనే తెలియదు వాళ్ళకి. సినిమా అనేది అంటే యాక్టింగ్ అనేది తెలియదు, ఏమీ తెలియదు. అయితే ఒక పర్సన్ మాత్రం సత్య అని D3 విన్నర్, D2 విన్నర్ డాన్స్. అతను డాన్స్. సో అతను నా ఫ్రెండ్ యాక్చువల్గా. తను అక్కడే ఉంటాడు. తన్ని ఇంకిద్దరు అదర్ 3 క్యారెక్టర్స్ తీసుకొని వాళ్ళకి వచ్చిన వర్క్షాప్ ఎవ్రీడే వాళ్ళకి క్యారెక్టర్స్ ఇలా ఉంటుంది మోడలేట్ చేసి ఒక 3 months వాళ్ళకి ప్రిపేర్ చేసి వాళ్ళతో చేసాం. అండ్ ఎవరెవరు సినిమా చూసారో దే నెవర్ సెడ్ దట్ వీళ్ళు కొత్త వాళ్ళు కదా, కొత్తగా యాక్టింగ్ చేస్తున్నారు కదా అని ఎక్కడ అనలేదు. దట్ ఈస్ బెస్ట్ కాంప్లిమెంట్. ఈ అమ్మాయి గురించి ఒక కంప్లైంట్ చేయండి. Definitely I'm open to that. Okay, compliments ఎన్నో వింటాం. I want to hear. She's కొంచెం లేజీ సార్ అంతే. షీఈస్ వెరీ నైస్, గుడ్ పర్ఫార్మర్ కానీ కొంచెం లేజీగా. షూటింగ్ టైంకి రాదా సార్? లేదు టైంకి ఉంటా సార్. అసలు లేజీ అంటే బద్ధకం. దేనికి, ఏ విషయంలో బద్ధకం? కొంచెం అంటే త్వరని చిటికలు నిద్రపోతుంది. చిటికలు నిద్రపోతుంది, కనిపించిందని తినేస్తుంది. చైనా వాళ్ళ కంపారిజన్ తో మనది ఏం లేదండి. అంటే వాళ్ళకి చాలా అది కూడా ఎక్కువ. అది కూడా ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అమ్మాయి ఏదో యాక్టింగ్ చేయాలి, ఇక్కడ మనకు సోఫాలు ఉన్నాయి. సరే అమ్మ ఇక్కడ నువ్వు యాక్టింగ్ చేస్తావు అని మనం లైటింగ్ సెటప్ పెట్టుకుని కెమెరా ఒక 10 నిమిషాలు ఆగమ్మా అని మనం అంటాం. అని లైట్ సెట్ పెట్టుకుని తిరిగి నిద్రపోతా ఉంటది ఇక్కడ. అమ్మ మళ్ళీ ఏంటి ఇట్లా మనం లోపల చూస్తే అక్కడ మళ్ళీ అక్కడ అంతే, ఏం లేదు. కానీ బెస్ట్ మంచి యాక్టర్, మంచి పర్ఫార్మర్. మీరు కూడా చెప్పండి. థియేటర్ ఆర్టిస్ట్ యాక్చువల్లీ. థియేటర్ బ్యాక్గ్రౌండ్. గ్రేట్. కంప్లైంట్ చెప్పండి. నో ప్రాబ్లం. ఆయన కూడా చాలా ఓపెన్ ఉన్నాడు. యాక్చువల్లీ బీన్ లాంగ్ టైం అది మర్చిపోయాను. గుర్తు చేసుకోండి. షార్ట్ టెంపర్ సార్, భయంకర షార్ట్ టెంపర్. అంటే నో ఐ హావ్ వన్ కంప్లైంట్. he gets worried a lot. చాలా టెన్షన్ తీసేసుకుంటాడు. టైప్ లో చాలా మంది హడావడి టెన్షన్ పడతావు వదిలే అన్న. అంటే పాయింట్ ఎక్కడ వచ్చిందంటే సార్ అసలు అక్కడ అంతా ఆన్ టైం. బట్ దట్ he has 9 o'clock అంటే 8:55 కి మీకు అపాయింట్మెంట్. 9 o'clock అంటే మీకు ముందు 8:55 ముందు మీకు ముందు ఉంటారు సార్. ఏమిటి నెక్స్ట్ లవ్ స్టోరీలో తనా నేనా అండి? ఇద్దరును. తను ఉన్నా కూడా సోఫాలు అక్కడ దగ్గర దూరంగా పెట్టండి. కొంచెం సోఫాలు దూరంగా పెట్టండి. No, I'll do something else. I'll entertain myself. Okay. But you won't lean on sofas. ఇంకా వేరే కుర్చీలు మీ ఫోటో ఒకటి ఇవ్వండి. It depends if there are sofas there. We'll have సోఫాస్ పెట్టను అంటున్నాడు ఆయన మీ పక్కన. కాదు, మీ ఫోటో ఇవ్వండి. తను ఎంటర్టైన్ అవ్వాలనుకుంటారు. మీ ఫోటో ఇచ్చారనుకోండి తనకు నిద్ర రాదు. నవ్వుకుంటూ కూర్చుంటే భయపడుతుంటాడు. ఏదైనా
ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చినందుకు. సో థ్యాంక్స్ ఆల్ ద వెరీ బెస్ట్. సో మీ ఫిలిం మంచి సక్సెస్ సాధించాలి, మీరు నెక్స్ట్ లవ్ స్టోరీ చేయాలి. డెఫినెట్ లవ్ స్టోరీ. ఎందుకంటే జనాలందరూ ఏంది రెండో సినిమాకే సాగుతున్నారు, ఏంది దయాలని అని చెప్పేసి ఫిక్స్ అయ్యాను సార్, లవ్ స్టోరీ చేయాలని. ఆల్ ది బెస్ట్ అండి. భూ డైరెక్టర్ హీరోయిన్ వచ్చారు, రేపు భూ వస్తారు, బా వస్తారు, ఎవరు వస్తారో తెలియదు. సో రేపు మళ్ళీ కలుసుకుందాం. Until then, keep watching. Take care. This is Geeta Bhagat signing off. Bye bye.